చూసి ఓట్లు వస్తున్నాయి. అలాంటి టైంలో కెన్ బీజేపీ గివ్ అవే మోడీ లీడర్షిప్? అందులో మోడీ స్వభావం అందరికీ తెలుసు. బీజేపీలో అందరూ చెప్తారు మోడీ అంత సులభంగా పదవి వదులుకునే టైప్ కాదని. గుజరాత్లో ఆయన కేశుభాయ్ పటేల్ని పక్కకు పెట్టి పవర్లోకి వచ్చిన తీరు కానీ, జాతీయ స్థాయిలో అద్వానీని పక్కకు పెట్టిన తీరు అందరికీ తెలుసు కదా. అద్వానీ లేకుండా ఇలా బీజేపీ స్థాయిలో లేదు. కానీ అద్వానీ పరిస్థితి ఏంటి భారతీయ జనతా పార్టీలు ఇవాళ? అద్వానీ దగ్గరికి బీజేపీ అగ్రనేతలు ఎంతమంది ఎన్నిసార్లు వెళ్తున్నారో వెళ్ళడానికి కూడా అనుమానమే. అద్వానీకి సన్నిహితంగా ఉన్న నాయకులకు ఇప్పటికీ కూడా బీజేపీలో గుర్తింపు లేదు కదా. సో అద్వానీ కావాలంటే రాష్ట్రపతి చేసేవారు కాదు కదా. నీకు అద్వానీ భారతరత్న ఇవ్వటం కూడా మోడీకి ఇష్టం లేదని పేపర్లో వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చారు, ఎందుకంటే చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్లకు ఇచ్చినాక ఇక అద్వానీకి భారతరత్న ఇవ్వకపోతే సంఘ్ పరివార్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని గుర్తించాక ఇచ్చారు. సో అందువల్ల ఆఖరికి భారతరత్న ఇవ్వడానికి కూడా అద్వానీ పట్ల మోడీ చూపినటువంటి వైఖరి మనం చూసాం. లేకపోతే అద్వానీ రాష్ట్రపతి అయ్యేవాడు కదా. రాష్ట్రపతి అవ్వడానికి ఇబ్బంది ఏమన్నా, ఇప్పటికే ఆరోగ్యంగానే ఉన్నాడు. ప్రధానమంత్రి పదవి కాకపోయినా రాష్ట్రపతి కూడా కాలేదు. ఎందుకు ఆయన అద్వానీని చేయకుండా ఉండేందుకు తెలివిగా మోడీ అమిత్ షాలు రామ్నాథ్ కోవింద్ని పట్టుకొచ్చారు. ఎందుకంటే మేము దళిత నేతకి ఇస్తున్నాం అన్న తర్వాత ఎవరేమనలేరు కదా. సో అందువల్ల మీకు అలాగే తర్వాత ద్రౌపది ముర్ముని పట్టుకొచ్చారు. ఆదివాసీ బిడ్డకి ఇస్తున్నామంటే ఎవరు అభ్యంతరం చెప్పారు కదా. వ్యూహాత్మకంగా అద్వానీని రాష్ట్రపతి కాకుండా కూడా మోడీ పక్క పెట్టగలిగాడు. అంటే మోడీ వ్యవహార సరళి ఏంటి, తనను వ్యతిరేకించే వారిని ఏ స్థాయిలో పక్కకు పెడతారనేది గుజరాత్లో కేశుభాయ్ పటేల్ నుంచి ఢిల్లీలో లాల్ కృష్ణ అద్వానీ వరకు మీకు ఈ ట్రెండ్ కనబడ్డ తర్వాత అంత సులభంగా మోడీ పక్కకు పోతాడా? ఎందుకంటే మోడీ ఈ 10 ఏళ్లలో నిర్మించిన విధానం మనం చూస్తే పార్టీని పార్లమెంట్లో కూడా మోడీ 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 అనే పరిస్థితి ఉంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది, ఒకవేళ మోడీ ఆర్ఎస్ఎస్ చెప్పింది కదానో లేదా ఆర్ఎస్ఎస్ ఫోర్స్ వల్లనో ఆయన నిజంగానే రిటైర్ అవుతారు అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో కూడా ఏకాభిప్రాయం అంత సులభం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక టవరింగ్ లీడర్ ఉన్న తర్వాత ఆ టవరింగ్ లీడరు ఏ కారణం రీత్యా పక్కకు జరిగినా ఏకాభిప్రాయం రావడం చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో మీకు అదే జరుగుతుంది. మీకు బీజేపీలో కూడా, ఎందుకంటే నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్కు సన్నిహితం, రాజ్నాథ్ సింగ్ ఆర్ఎస్ఎస్కు సన్నిహితం. సో నితిన్ గడ్కరీని మీకు రకరకాల సందర్భాలు ఆయన స్టేట్మెంట్లు ఇస్తాడు. ఆయన అమిత్ షా మోడీ టైప్ నాయకుడు కాదు. ఆయన కాస్త ప్రత్యర్థుల్ని కూడా గౌరవించి ప్రత్యర్థులకు కూడా విలువ ఇచ్చి రాజకీయ సంబంధాలు మానవ సంబంధాలు వేరు అనేటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయనకు బాలాసాహెబ్ ఠాక్రేతో, శరద్ పవార్తో, తన రాజకీయ ప్రత్యర్థులతో కూడా మంచి సంబంధాలు ఉన్న నాయకుడు నితిన్ గడ్కరీ. సో అందువల్ల నిన్న రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలవడం పైన మీ అభిప్రాయం ఏంటి అంటే, నితిన్ గడ్కరీ ఎంత బాగా చెప్పాడంటే, ఒక పరివారం కలుస్తుంటే ఆనందపడాలి తప్ప బాధపడకూడదు. వారిద్దరూ కలవడం వల్ల బలపడి మాకు బలమైన ప్రత్యర్థి అయితే మేము అంతకన్నా శక్తిని కూడగట్టుకొని కొట్లాడుతాం తప్ప మా రాజకీయాల కొరకు పరివారం కలవద్దని నేను అన్నాను, కుటుంబం కలవద్దని. కుటుంబం కలవాలనే కోరుకుంటాను, కుటుంబ సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు అని చెప్పాడు గడ్కరీ. ఎంత గొప్ప మాట, అది మామూలు మాట కాదు కదా. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిస్తే బీజేపీకి పొలిటికల్ ఛాలెంజ్ ఉన్నా, అది ఉన్నా కూడా ఒక పరివారం కలవాలి, కుటుంబం కలవాలి. కుటుంబం కలవడాన్ని ఆహ్వానించాలి. వాళ్ళిద్దరు కలిస్తే బలవంతులు అవుతారంటే అవుతారు, అంతకన్నా ఎక్కువ బలాన్ని కూడా కొట్టుకుని మేము పోరాడతామన్నాడు. సో అది నితిన్ గడ్కరీ యొక్క నేచర్. అందుకే భారతదేశ పార్లమెంట్లో నితిన్ గడ్కరీని సమర్థిస్తూ ఎంటైర్ పార్లమెంట్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా చప్పట్లు కొట్టారు. నితిన్ గడ్కరీ పర్ఫార్మెన్స్, ఫంక్షనింగ్, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా డన్ రిమార్కబుల్ జాబ్. అందువల్ల నితిన్ గడ్కరీ ఇతరులు కూడా యాక్సెప్టబుల్. కానీ మోడీ, అమిత్ షా ఈ టీంకి అంత ఈజీగా యాక్సెప్ట్ అవుతారా? అందుకని మోడీ కాకపోతే అమిత్ షా కాకపోతే యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక పోటీ. ఆయన ఆర్ఎస్ఎస్ గడ్కరీకి ఇచ్చిన ప్రియారిటీ ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన హిందుత్వవాది, ఆయన కాదనలేరు. రాజ్నాథ్ సింగ్ ఒకవేళ నితిన్ గడ్కరీని మోడీ, అమిత్ షా అటువైపు అంగీకరించకపోతే మధ్య మార్గంగా. సో అందువల్ల ఇలా రాజ్నాథ్ సింగా, నితిన్ గడ్కరీ, మీకు యోగి ఆదిత్యనాథ్, అమిత్ షానా, సో ఈ ఏకాభిప్రాయం కూడా అంత సులభం కాదు. దానికన్నా మోడీని కంటిన్యూ కావడం ప్రశాంతం కదా. ఇప్పుడు మోడీ పవర్ఫుల్, యాక్టివ్గా ఉన్నప్పుడు, పార్టీని బ్రహ్మాండంగా ఊపులో తీసుకెళ్తున్నప్పుడు,
ఆర్ఎస్ఎస్ ఏనాడు సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పుడు ఆయన తర్వాత ఎవరు అనే దాంట్లో ఏకాభిప్రాయం లేనప్పుడు ఇక మోడీని మార్చుకొని ఏం చేస్తాను నాకు అర్థం కాని విషయం. అందువల్ల అంత సులభంగా మోడీ మారుతారని నేను అనుకోను. రైట్ సార్, ఇక వివాదాస్పద నేత